నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము 60K రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి బిగ్ రిలీఫ్ దక్కింది. పవన్ కళ్యాణ్ని ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న జగన్కి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. కాపు నేత, వైసీపీ నేత ముద్రగాడ పద్మనాభంకి ఇంటి పోరు తప్పడం లేదు. ఆయన కూతురు ముద్రగాడ క్రాంతి భారతి తండ్రిపైనే తీవ్ర స్థాయిలో విరుచుకుపట్టం ఏపీ పాలిటిక్స్ని షేక్ చేస్తుంది. పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత కోసం ముద్రగాడ ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలో ముద్రగాడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో గెలిచి పవన్ కళ్యాణ్ని తరిమేస్తానని ముద్రగాడ అహంకారంతో మాట్లాడారు. పిఠాపురంలో వంగా గీత గెలవకుంటే తన పేరును ముద్రగాడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. ఆ వ్యాఖ్యలపైన జనసేన శ్రేణులు, టీడీపీ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. ముద్రగాడ తన పెద్దరికాన్ని పోగొట్టుకుంటున్నారని, ఆయన వల్ల ఏమీ కాదని తేల్చేశారు. తాజాగా ముద్రగాడ పద్మనాభం కూతురు ముద్రగాడ క్రాంతి భారతి స్పందించారు. తన తండ్రి ముద్రగాడ తీరు గురించి మండిపడ్డారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత విజయం కోసం తన తండ్రి పనిచేయొచ్చు, కష్టపడచ్చు, తప్పులేదు. జగన్ మెప్పు కోసం పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతున్న భాష మాత్రం సరికాదు. పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులను కించపరిచేలా మాట్లాడటం తగదు. ముద్రగాడ తీరు మార్చుకోవాలి. పవన్ కళ్యాణ్ను తిట్టడం వల్ల ఒరిగేదేమీ లేదు. ఎన్నికల సమయంలో ముద్రగాడను సీఎం జగన్ వాడుతున్నారు. ఆ తర్వాత ముద్రగాడ ఎటూ కాకుండా పోవటం ఖాయం. ఈ విషయం ముద్రగాడ తెలుసుకుంటే మంచిది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతుగా కృషి చేస్తా అని క్రాంతి భారతి ప్రకటించడంతో వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. ఇది తమకు ఊహించని షాక్ అని అంటున్నారు. ముద్రగాడకి ఇది ఇజ్జత్గా సవాల్గా మారింది. పవన్ని అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని, రాయల్ నుంచి అరాచక శక్తుల్ని పిఠాపురంలో మోహరించారని జనసేన నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో కాపుల ఓటు బ్యాంక్ ఎక్కువ, అందుకే పవన్ పోటీ చేస్తున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ముద్రగాడ పద్మనాభం, పవన్ కళ్యాణ్ ఇద్దరు కాపులే అన్న సంగతి తెలిసిందే. కాపు నేతతో పవన్ను తిట్టించడం వల్ల తమకు ప్లస్ అవుతుందని సీఎం జగన్ భావిస్తున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే పవన్ని తిడితే అది వైసీపీకి కాదు, పవన్కి ప్లస్ అవుతుందని కాపు సంఘాల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత పెరుగుతుందని అంటున్నారు. జగన్ తాయిలాలకు లొంగిపోయి ముద్రగాడ ఇలా రెడ్డి సేవకుడిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీగా పేరు పొందిన పృథ్వీరాజ్ తనదైన శైలిలో ముద్రగాడ పైన విరుచుకుపడ్డారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమి తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ముద్రగాడ ఛాలెంజ్పై స్పందించారు. జగన్ రెడ్డిని బటన్ రెడ్డి అని ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారని అన్నారు. కులం ఎప్పుడూ కూడు పెట్టదని ముద్రగాడ పద్మనాభాన్ని పృథ్వీ హెచ్చరించారు. ముద్రగాడ రెడ్డి కాపు అని, జగన్ సేవకుడని పృథ్వీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ 3 సీట్లు గెలిస్తే ముద్రగాడ పద్మనాభం ఇంట్లో తాను పని మనిషిగా చేరతానని పృథ్వీ ఛాలెంజ్ చేయటం హాట్ టాపిక్ అవుతుంది. ముద్రగాడ నువ్వు కాపు నాయకుడు అనే ముద్ర తీసేయి, కాపులు నిన్ను అసహించుకుంటున్నారు, నిన్ను ఉప్మా ముద్రగాడ అంటున్నారు అంటూ పృథ్వీరాజ్ భీమవరంలో చేసిన వ్యాఖ్యలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు దారితీశాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.